2021 మార్చి 14 75 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలకు జరిగినటువంటి వాటిలో కౌంటింగ్ జరిగితే 75లో 74 మున్సిపాలిటీలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. తాడిపత్రిలో మాత్రమే 16 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తే 18 టీడీపీకి వచ్చే ఒక్క స్థానాన్ని ఇతరులు గెలుచుకున్నారు. వెరీ సింపుల్. ఒక ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా లాక్కొని ఉంటే 75కు 75 100% వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళిపోయేవి. 74 గెలిచిన మనకు ఆ ఒక్కటి ఎందుకు? నిజంగా ప్రజలు ఎవరికి ఓటేశారో వాళ్లే ఆ పదవిలో కూర్చోనివ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. ఇదే విషయాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుని ఉంటే నేను ఈరోజు ఈ పదవిలో కూర్చునేవాడిని కాను, అది జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే జగన్మోహన్ రెడ్డి గ్రేట్ అని అన్నారు. కానీ ఈరోజు ఒక 5 చోట్ల డిప్యూటీ మేయరు, డిప్యూటీ వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, డిప్యూటీ మేయరు, చైర్మన్ పదవుల కోసం ఇంత బరి తెగించి ఇన్ని దాడులు చేసి, ఇన్ని ప్రలోభాలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి, ఎల్లో తాలిబన్లంటే ఇలా ఉంటారా అని రాష్ట్రమంతా చూసేలా ఆ ఒక్క స్థానం గెలవడం వల్ల వీళ్ళకి వచ్చేది లేదు, వాళ్ళకు పోయేది లేదు. కానీ చేసినటువంటి దౌర్జన్యాలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి విధానాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ స్థాయిలో ఎవ్వరూ ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చూడలేదు. మహిళల గాజులు పగలగొట్టారు, మహిళా కార్పొరేటర్లు బూతులు తిట్టారు, లాగి కిందికి పడేశారు, 8 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, మన ప్రత్యర్థి కూడా మనల్ని పొగిడినప్పుడే అది విజయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ గొప్పగా ఆ స్థానంలో ఉన్నారు, ఈరోజు ఇటు టీడీపీ అటు జనసేన గోండాలు రెచ్చిపోయి ఈ స్థాయికి పడిపోయారనడానికి మన టీడీపీ గొప్పతనాన్ని, ఆ పార్టీ నాయకుల గొప్పతనాన్ని, జనసేన నాయకుల గొప్పతనాన్ని కూడా నిన్న బస్సులపైన దాడి చేసినటువంటి దృశ్యాలను ఒకసారి చూపించండి. ఒక పదవి కోసం, ఒకే ఒక పదవి, మొత్తం ఏం వారి చేతిలోకి వెళ్ళిపోదు. ఒక డిప్యూటీ మేయర్, ఒక వైస్ చైర్మన్, వీటి కోసం ఆ బరి తెగింపు అనేది ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూపించింది. ఇది టీడీపీ జనసేన కలిసి మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి సంస్కృతి, గొప్ప సంస్కృతి, అద్భుతమైనటువంటి సంస్కృతి. మహిళా కార్పొరేటర్లు బస్సులో ఉన్నారు. ఆ బస్సు ఆల్మోస్ట్ ఎక్కడైతే వెన్యూ ఉందో ఆ స్థలానికి చేరుకుంది. కాసేపట్లో ఓటింగ్ జరగబోతుందనగా నిన్న అడ్డుకున్నారు. ఏ విధంగా కొడుతున్నారు చూడండి. బస్సుల అద్దాలు ఎలా పగలగొట్టారో చూడండి. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. చుట్టూ పోలీసులు ఉన్నారు, రక్షణ వలయం ఉంది. మళ్ళీ ఉండగానే 8 మంది కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. 8 మంది కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ 8 మందితో మళ్ళీ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. మేము సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాము అని. సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలిపోవాలి? అక్కడ పోలీసులు ఉన్నారు కదా. పోలీసులకు మించిన సురక్షిత ప్రాంతాలు ఉంటాయా? పోని తీసుకెళ్ళిన ఆ 8 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు కదా. 4 వీడియోలు ఏమి రిలీజ్ చేసినట్టున్నారు. వాళ్ళు ఈరోజు వచ్చారు కదా, సురక్షిత ప్రాంతాలకు తరలిపోయినారు కదా. అది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బస్సు కదా. ఆ బస్సులోనే ఓటింగ్ కోసం అక్కడికి వచ్చారు కదా. అక్కడి నుంచే కదా కిడ్నాప్ తీసుకెళ్లారు. మరి సురక్షిత ప్రాంతానికి పోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కదా ఓటు వేయాలి. వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన అభ్యర్థికి కదా ఓటు వేయాలి. టీడీపీకి ఎందుకు వేశారు? టీడీపీ ఎలా గెలుస్తుంది? ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోతారు వీళ్ళందరూ? అక్కడ తిరుపతి ఎస్పీ ఆయన ఉన్నారు. ఆయన సమక్షంలోనే, పోలీసుల సమక్షంలోనే, అంటే కొద్ది దూరంలోనే ఓటింగ్ జరగాల్సిన ఎస్వి యూనివర్సిటీలో వెన్యూ, ఆ కొద్ది దూరంలోనే ఆ బస్సును ఆపి, ముందు రోజు చిత్తూరులో ఉంటే చిత్తూరుకి వెళ్ళి అక్కడ ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే, ఆయన కుమారుడు ఆరణి మధు అనుకుంటాను, ఆయన వెళ్ళి గుండాలతో పాటు వెళ్ళి గుండాలను తీసుకెళ్ళి అక్కడ దౌర్జన్యం చేశారు. అక్కడి నుంచి వచ్చి కరుణాకర్ ఇంటి దగ్గర తలదాచుకున్నారు. అక్కడి నుంచి నిన్న ఎక్కడైతే వెన్యూ ఏర్పాటు చేశారో ఎస్వి యూనివర్సిటీ, అక్కడికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా పట్టుకున్నారు. ఒక కొద్ది దూరం ఉండగానే దాడి చేశారు. ఇంత దుర్మార్గంగా అసలు తిరుపతిలో వీళ్ళకున్నటువంటి సంఖ్యాబలం ఎంత? కేవలం వీళ్ళకున్న సంఖ్యాబలం 48 స్థానాలకు కేవలం ఒక్కటే, ఒకే ఒక్క స్థానాన్ని గెలిచి
ఈరోజు అక్కడ డిప్యూటీ మేయర్ని తీసుకెళ్ళిపోయారంటే, ఆ పదవిని అడ్డదారిలో లాక్కున్నారంటే వీళ్ళ అరాచకాలు దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోండి. రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెల్లూరులో 0-50కి టీడీపీకి వచ్చింది 0. ఒక్కరంటే ఒక్క కార్పొరేటర్ ఒక్క కౌన్సిలర్ కూడా లేరు, అక్కడ ఒక్క కౌన్సిలర్ కూడా లేరు, 0. కానీ ఈరోజు డిప్యూటీ మేయర్ గెలిచారు. మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఈరోజు టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఏం చేస్తున్నారు? సింపుల్. ఈ దౌర్జన్యంతో మంత్రి పార్థసారథి గారు నూజివీడు కోసం, మున్సిపల్ వైస్ చైర్మన్ కోసం నేరుగా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి బెదిరించి వచ్చారంటే ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు? సంఖ్యాబలం లేకున్నా, తమ దగ్గర అసలు ఒక్కరు కూడా గెలవకున్నా, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి కౌన్సిలర్లు వార్డు మెంబర్లను ఈరోజు బలవంతంగా లాక్కొని బెదిరింపులకు దిగి వారిపైన దాడి చేసి, అయితే సూట్ కేసు కాకపోతే అక్రమ కేసు, అయితే సూట్ కేసు లేకపోతే అక్రమ కేసు, ఇవేవి కావంటే కిడ్నాప్లు. నేను ఈ కిడ్నాపులకు సంబంధించి కూడా 4 వీడియోలు కాసేపట్లో మీకు చూపిస్తాను. పైగా వాళ్ళు మళ్ళీ పాపం ఈ బెదిరింపులకు భయపడి టీడీపీకి ఓటేసిన తరువాత వాళ్ళు మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మరి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు చూపిస్తాను. ఇంకా విషయం ఏంటంటే, తుని, పాలకొండ, పిడుగురాళ్ళ ఈ 3 చోట్ల కోరం లేకపోయినా, కోరం లేదంటూ వాయిదా వేసుకున్నారు. అంటే మన వైపు ఎవరైనా రాకపోతే, బలవంతంగా రాకపోతే, మన వైపు రానప్పుడు దీన్ని ఎలాగైనా వాయిదా వేయాలి. తిరుపతిలో ఏమో కిడ్నాప్ చేసి కోరం లేక వాయిదా పడింది, కిడ్నాపులు చేశారు. ఎక్కడున్నారు మనుషులు? 50% ఉండాలి కదా, లేదు. ఇక్కడ తుని, పిడుగురాళ్ళ, పాలకొండ కోరం లేకుండా చేశారు, వాయిదా పడేలాగా చేశారు. అంటే అక్రమ మార్గంలో ఏదో ఒక విధంగా తమ దగ్గర సంఖ్యాబలం లేకున్నా ఏదో ఒక రకంగా ఆ ఒక్క పదవి కొట్టేయాలి. ఏం సాధిస్తారు ఈ పదవితో? ఇప్పుడు టీడీపీకి వచ్చే లాభం ఏంటి, జనసేనకు వచ్చే లాభం ఏంటి, వైఎస్ఆర్సీపీ కోల్పోయేదేంటి? మీ అరాచకాలు బయటపడడం తప్ప, మీ దౌర్జన్యాలు బయటపడడం తప్ప, మీ కిడ్నాపులు బయటపడడం తప్ప, మీ ఎల్లో తాలిబన్ల యొక్క దుశ్చర్యలు బయటపడడం తప్ప ఇంకేమైనా సాధించగలిగారా? ఇది జరిగింది రాష్ట్రంలో. అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇంత అక్రమంగా, ఇంత దౌర్జన్యంగా, సంఖ్యాబలం లేకపోయినా 0 సంఖ్యాబలం ఉన్న చోట కూడా దౌర్జన్యంగా మొత్తం కౌన్సిలర్లను లాక్కున్నటువంటి టీడీపీ, జనసేన, ఒకే ఒక్క స్థానం ఉన్నటువంటి తిరుపతిలో వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యం, పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు సార్. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎక్కడుంది పవిత్రత? ఆ పవిత్రతనే దెబ్బతీసేశారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొడితే, ఇలాంటి ఘటనలు ఆ పగలగొట్టిన వారి ఇళ్లల్లో జరిగితే ఆ మనసులు ఎంత గాయపడతాయి? ఈ విధంగా పురిగొలిపి, రౌడీలను, గూండాలను పురిగొలిపి ఒక తాలిబాన్లలా తయారు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి దృశ్యాలు.